ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్. చంచల్గూడ జైలుకు తరలింపు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు ఉప్పరపాడు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు ఉప్పరపాడు కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం ఆయనకు 14 రోజులు అంటే అక్టోబర్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్ను చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తాం, కోర్టు నిజాలు తేలుస్తుందని జానీ మాస్టర్ భార్య అయోషా అలియాస్ సుమలత తెలిపారు. ఈ కేసులో పోక్సో యాక్ట్ ఉన్నందువల్ల కోర్టు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని జానీ మాస్టర్ తరపు న్యాయవాది తెలిపారు. రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారని వెల్లడించింది. జానీ మాస్టర్ను శుక్రవారం తెల్లవారుజామున గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలపై పోలీసులు ఆరా తీశారు. హైదర్గూడలోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.